దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. మనము నడుస్తున్న దారి ఒక్కొక్కసారి కష్టముగా అనిపిస్తుంది. అది నష్టమేమో అనిపిస్తుంది. కానీ మన ముందు మన దేవుడు నడుస్తున్నారని, మనల్ని దేవుడు నడిపిస్తున్నారని, ఆయన మార్గము కఠినమైనప్పటికీ కూడా అది విజయానికే దారితీస్తుందని, అది మనల్ని మహిమకు నడిపిస్తుందని మనము తెలుసుకున్నప్పుడు, జనులు మనల్ని అర్థం చేసుకోకపోయినప్పటికీ కూడా మనము సరి అయిన మార్గంలో నడుస్తున్నామని నిరీక్షణ మనకుండి, మనము ఆ దారిలో నడుస్తూ ఉండగా దేవుడు మనల్ని ఆశీర్వాదానికి, జీవానికి ఆయన నడిపిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 26వ అధ్యాయము 7వ వచనము. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. ఆమెన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును. ఆమెన్. మన జీవితంలో రెండు దారులు ఉన్నాయి. ఒకటి సులభమైన మార్గము, రెండవది కఠినమైన మార్గము. సులభమైన మార్గము అంటే మనకి నచ్చినట్లు వెళ్ళటము, మన సొంత నిర్ణయం చొప్పున వెళ్ళటము. అక్కడ ఏముంటుంది? సంతోషం ఉంటుంది, సులభంగా వెళ్ళొచ్చు ఆ దారిలో. కానీ కఠినమైన మార్గము రెండోది. అది మనకి కష్టంగా అనిపిస్తుంది, నష్టంగా అనిపిస్తుంది. కానీ చివరికి అది మనకి విజయాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది, జీవానికి నడిపిస్తుంది. ఆ దారి మన ఎదుట దేవుడు తెరిచిన దారి. దేవుని మార్గము మనకి కఠినముగా అనిపించినప్పటికీ కూడా అది మనకి ఆశీర్వాదమే. కాబట్టి నీతిమంతులు పో మార్గము సమముగా ఉండును. ఎందుకంటే ఆ మార్గము దేవుడు సమముగా చేస్తున్నారు. మనకి ఈరోజు ఆ మార్గాన్ని వెళ్తూ ఉంటే కష్టము, నష్టము, నిందలు, అవమానాలు కనిపించవచ్చు. కానీ అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. ఎందుకంటే దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నారు, మనల్ని గమనిస్తూ ఉన్నారు, మన ప్రతి అడుగుని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నారు. మనము ఏ విధంగా నడుస్తూ ఉన్నాము అంటే ఈ శారీరక నడక కాదండి, మన జీవితంలో మన ప్రవర్తన, మన క్రియలు ఎలా ఉన్నాయని దేవుడు గమనిస్తూ ఉన్నారు. దానిని బట్టి దేవుడు మనకి విజయాన్ని, జీవాన్ని, ఆశీర్వాదాన్ని, సమృద్ధిని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మన ఎదుట ఏర్పాటు చేసిన మార్గము కఠినముగానే ఉంటుంది. ఆ మార్గము దేవుని మార్గమే. నీతి మార్గం ఎప్పుడూ సులభం కాదండి, అది కఠినముగానే ఉంటుంది. ఆ మార్గాన్ని వెళ్ళటం చాలా కష్టమే. అయినప్పటికీ కూడా అది దేవుని మార్గమని, సరైన మార్గమని మనము తెలుసుకొని మనం ఆ మార్గాన్ని వెళ్ళినప్పుడు మనల్ని దేవుడు గమనిస్తూ ఉంటారు, పరీక్షిస్తూ ఉంటారు. దానిని బట్టి దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇచ్చి మన మార్గాన్ని ఆయన సరళము చేస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రేర్ చేసుకుందామండి. అందరి కన్నులు మూసుకొని ప్రేర్లు ఎక్కువచ్చు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారము కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మోయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసు నామములో గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.